ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపు సందీప్ వ్లాగ్స్. మరొక సరికొత్త ట్రైన్ జర్నీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఇవాళ నేను వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాను. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాను. ఈ యొక్క ట్రైన్ నెంబర్ వచ్చేసి 16053 తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. మొత్తం ఇక్కడ చెన్నై సెంట్రల్ నుంచి 2 గంటల 25 నిమిషాలకి అయితే స్టార్ట్ అవుతుంది. నేను వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ బయట అయితే ఉన్నాను. పదండి లోపలికి అయితే వెళ్దాం మనం. ఫ్రెండ్స్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి. దీని పక్కనే చెన్నై సబర్బన్ టెర్మినల్, అది వచ్చేసి లోకల్ ట్రైన్స్కి అండి. మనమైతే లోపలికి అయితే వెళ్దాం పదండి. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో ఏందనేది డిస్ప్లే బోర్డులో అయితే చూద్దాము. ప్రజెంట్ నేను వచ్చేసి గేట్ నెంబర్ 4లో అయితే ఎంట్రీ అవుతున్నాను. గేట్ నెంబర్ 4లో ఎంట్రీ అవుతున్నాను. బ్యాగ్స్ ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి. బ్యాగ్స్ ఇక్కడ స్కాన్ చేసుకొని మనమైతే రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి రాగానే అదియార్ ఆనంద భవన్ అయితే ఉందండి, స్వీట్స్. దాని పక్కన A2B వెజ్ రెస్టారెంట్ ఉంది. అండ్ స్నాక్స్ అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇది మనకు వచ్చేసి పెద్ద పెద్ద హెలికాప్టర్ రెక్క ఫ్యాన్లు అయితే ఉన్నాయి ప్యాసింజర్స్కి గాలి కోసం. మనమైతే డిస్ప్లే బోర్డు దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, నేనైతే డిస్ప్లే బోర్డు దగ్గరికి అయితే వచ్చానండి. మనం వెళ్ళబోయే తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏంటనేది ఇప్పుడైతే చూద్దాం మనం. ఇప్పుడు ఇవాళ నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 16053 తిరుపతి ఎక్స్ప్రెస్. అదిగోండి 2 గంటల 25 నిమిషాలకి ఇచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 6. నేను కరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబరు 3, 4, 5 దగ్గరే ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ట్రైన్ వచ్చేసి పినాకిని ఎక్స్ప్రెస్. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ అయితే వెళ్తుంది ఈ ట్రైను. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ట్రైన్ అయితే రెడీగా ఉంది. వచ్చే టైంకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ట్రైన్ అయితే రెడీగా ఉందండి. ఇదే అనుకుంటా తిరుపతి ఎక్స్ప్రెస్. ఐ థింక్ తిరుపతి టు చెన్నై ఎక్స్ప్రెస్ కూడా ఇదే అనుకుంటా. తిరుపతి నుంచి చెన్నై 1 గంట 5 నిమిషాలకి అయితే రావడం జరిగింది. ఇదే ట్రైన్ మళ్ళీ 2 గంటల 25 నిమిషాలకి మళ్ళీ తిరుపతి అయితే వెళ్తుంది. తిరుపతి అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. చూడండి, VAP4 లోకోమోటివ్, అరకోణం డిపో. VAP4 లోకోమోటివ్, అరకోణం. ఇదేనండి చెన్నై సెంట్రల్ టు తిరుపతి ఎక్స్ప్రెస్. ఇదే ట్రైన్ మళ్ళీ తిరుపతి వెళ్ళినాక సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి చెన్నై అయితే రావడం జరుగుతుంది. ఇవాళ ఈ ట్రైన్ జర్నీని మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ ఎక్కడెక్కడ అవుతుంది, ఎంతసేపట్లో తిరుపతి అనేది వెళ్తుంది అనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ట్రైన్ యొక్క బోర్డింగ్ వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంది, తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది, 2 ఉందండి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి జంక్షన్. ట్రైన్ నెంబర్స్ అయితే ఇవ్వండి. తిరుపతి ఎక్స్ప్రెస్ ఇదే వెళ్తుంది, అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా ఇదే వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 16053. ఇప్పుడు వచ్చేసి జనరల్ కోచెస్. మనది వచ్చేసి D4 వచ్చింది మనకి. D4 మనమైతే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఇంకా ఏమేమి ట్రైన్ జర్నీస్ చేయాలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు సజెషన్స్ ఇస్తే ఆ రూట్ అయితే నేను అయితే ట్రావెల్ చేసి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో హుబ్లీ టు చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ICF కోచెస్ అయితే ఉన్నాయి. పాత కోచెస్, ICF కోచెస్. సీట్ నెంబర్ అయితే 25 విండో సీట్ అయితే వచ్చింది మనకి. విండో సీట్ అయితే వచ్చింది. 3/3 సిట్టింగు.
ట్రైన్ అయితే క్లీన్ చేస్తున్నారు, ఇప్పుడే వచ్చింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన ఈ ట్రైన్ని ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుంది అనేది మీకైతే చూపిస్తాను. ఫ్రంట్కి వెళ్ళి ఒకసారి. ఫ్రెండ్స్, మనం చేయబోయే ఈ జర్నీని వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. ఆల్రెడీ కప్లింగ్ కూడా చేసి పెట్టేశారు. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే ఇవాళ దీన్ని అయితే పుల్ చేయబోతుంది తిరుపతి వరకు. చూద్దాము ఈ ట్రైన్ ఎంత టాప్ స్పీడ్ ఎందుకుంటుందో. మీకు క్రూజింగ్ స్పీడ్ కూడా అయితే చూపిస్తాను. మన ట్రైన్ వచ్చేసి 2 గంటల 25 నిమిషాలకైతే స్టార్ట్ అవుతుంది చెన్నై సెంట్రల్లో. ట్రైన్ ట్రిప్స్ అయితే స్టార్ట్ చేశానండి సిరీస్. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ రూటు ట్రావెల్ చేద్దాము, ఏ ట్రైన్లో ట్రావెల్ చేద్దామంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ ట్రైన్లో ట్రావెల్ చేసి మీకైతే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. అలాగే విజయవాడ జంక్షన్ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఫుల్ ట్రైన్ జర్నీ అండి, విజయవాడ జంక్షన్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు. ఆ వీడియో మన ఛానల్ అవైలబుల్ ఉంది, చెక్ చేయండి. ఒకవేళ మీకు దొరకకపోతే ఎండ్ కార్డ్స్లో మీకు అయితే ఆ వీడియో ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ముందు మరెన్నో మంచి వీడియోస్ అయితే మీ ముందుకే తీసుకొస్తాను. మరిన్ని ట్రైన్ జర్నీస్ అయితే మీ ముందుకే తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసి నేను D4 దగ్గరికి వెళ్ళి మన సీట్ దగ్గర అయితే కూర్చున్నాము. ట్రైన్ ఎగ్జాక్ట్గా 2:25కి బయలుదేరుతా లేదనేది చూద్దాం. మనకు వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి ఆన్ టైం 2 గంటల 25 నిమిషాలకైతే స్టార్ట్ అయ్యింది. 2 గంటల 25 నిమిషాలకి స్టార్ట్ అయిందండి ఆన్ టైము. చూద్దాము రైట్ టైంలో తిరుపతి డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతుందో లేదో. మళ్ళీ స్టాప్ చేశారు, మళ్ళీ స్టాప్ అయితే అయింది ట్రైన్, మళ్ళీ స్టార్ట్ అయింది. సోర్స్ స్టేషన్ అయినటువంటి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్లో మన తిరుపతి ఎక్స్ప్రెస్ ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయింది 2 గంటల 25 నిమిషాలకి మధ్యాహ్నం. ప్రజెంట్ మనం ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ని రైట్ టైంకి అయితే క్రాస్ చేస్తున్నాం. లక్నో జంక్షన్ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే మెయింటెనెన్స్ షెడ్కి అయితే తీసుకెళ్తున్నారు. మనకి ఆపోజిట్లో వ్యాప్ 4 లోకోమోటివ్ సోలోగా అయితే వెళ్తుంది ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సైడ్. డీజిల్ లోకోమోటివ్ అయితే తీసుకెళ్తుంది మెయింటెనెన్స్ దగ్గరికి. హజరత్ నిజాముద్దీన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లోకోమోటివ్స్ది మెయింటెనెన్స్ గరాజ్ అంటది. లోకోమోటివ్స్ మెయింటెనెన్స్ గరాజ్. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్. బేసిన్ బ్రిడ్జ్ నుంచి మన ట్రైన్ అయితే తిరుపతి రూట్కి అయితే టర్న్ అవుతుంది. మనం బేసిన్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం.
ఇందాక మనం వచ్చిన రూట్ అదండి, అది వచ్చేసి విజయవాడ రూట్. అది వచ్చేసి ఆ రూట్ వచ్చేసి విజయవాడ వెళ్తుంది. ఇది బెంగళూరు తిరుపతి ఇటు వెళ్తుంది, ఈ రూట్ వెళ్తుంది. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ దగ్గర మనకైతే టర్న్ అయితే అయిపోతుంది. అపార్ట్మెంట్స్ చూడండి ఎలా ఉన్నాయో. అదిగోండి అక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మళ్ళీ కొత్త అపార్ట్మెంట్స్ అక్కడ. వన్ 10 km/h అయితే టచ్ అయింది. ప్రజెంట్ మ్యాక్సిమం హై స్పీడ్ వచ్చేసి 110 km/h. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ దాటిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 100 km/h అబోనే ట్రైన్ అయితే స్పీడ్ మెయింటైన్ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ స్పీడ్ అయితే కొంచెం తగ్గింది. EMU మెమోస్ వర్క్షాప్ అండి, అవాడి మెమోస్ వర్క్షాప్. మెమోస్ మెయింటెనెన్స్ వర్క్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి, చెన్నై డివిజన్కి సంబంధించినవన్నీ. చూడండి ఎన్ని మెమో ట్రైన్స్ ఉన్నాయి చూడండి. ఇదంతా మెమోస్ వర్క్షాపే. అంటే మన ట్రైన్ వచ్చేసి అన్ననూరు అవాడి మధ్యలో అయితే ఆపేశారు. ఐ థింక్ సిగ్నల్ అయితే రాలేదనుకుంటా, రెడ్ సిగ్నల్ పడినట్టుంది, అందుకని ట్రైన్ అయితే స్టాప్ చేశారు. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరువల్లూరు. 3 గంటల 3 నిమిషాలకైతే టైం ఇచ్చారు. MGR చెన్నై సెంట్రల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి తిరువల్లూరు. మళ్ళీ స్టార్ట్ అయింది. సర్వేపేట క్రాస్ అయితే చేస్తున్నాము. MGR చెన్నై సెంట్రల్ తర్వాత తిరువల్లూరు. ఇదేనండి మన ఫస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి. 19 నిమిషాలు లేట్ అయితే నడుస్తుంది. ఫస్ట్ స్టాప్కి 19 నిమిషాలు లేట్గా అయితే రావడం. తిరువల్లూరు నుంచి అయితే స్టార్ట్ అయింది.
ఫ్రెండ్స్ మనమైతే అరకోణం జంక్షన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోబోతున్నాం. అరకోణం జంక్షన్కి 19 మినిట్స్ డిలే అయితే వచ్చింది తిరుపతి ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి వ్యాపర్ లో మన ట్రైన్కి అఫీషియల్ స్టాపింగ్ వచ్చేసి 2 మినిట్స్. అరకోణం జంక్షన్ అయితే మనమైతే క్రాస్ చేస్తున్నాము. అరకోణం జంక్షన్కి మన ట్రైన్ అయితే 20 మినిట్స్ డిలే అయితే వచ్చింది. మొత్తం స్టేషన్ అంతా రెన్యువేషన్ అయితే జరుగుతుంది. స్టేషన్ రెన్యువేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అరకోణంలో మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి, ట్రాక్స్ అయితే రిపేర్ చేస్తున్నారు. కొత్త ట్రాక్స్ వేస్తున్నట్టు ఉంది. ఫ్రెండ్స్ కర్వ్ చూడండి, చాలా పెద్ద కర్వ్. బ్రిడ్జ్ కింద నుంచి కర్వ్ చూడండి ఒకసారి. చాలా పెద్ద కర్వ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మన ఇంకో స్టాప్ దగ్గరకు వచ్చేసామండి, తిరుత్తని స్టాప్. ఇప్పుడు ఇక్కడ స్టాపింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్. తిరుత్తని రైల్వే స్టేషన్లో అయితే ఆగిందండి. ఇక్కడ మన అఫీషియల్ ఆల్ట్ టైం వచ్చేసి 2 మినిట్స్. తిరుత్తని స్టేషన్ నుంచి మనమైతే స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ముందర చూస్తున్న కొండ పేరు వచ్చేసి ముక్కుమలై కొండ అండి. చూడండి ఎట్లా ఉందో. కొంచెం ముందరకి వెళ్ళినాక మంచి వ్యూ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఈ గ్రీనరీ. ఈ మోన్సూన్ ఈ సీజన్లో జర్నీస్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. వర్షాలు పడతా ఉంటాయి, మొత్తం ఫుల్ గ్రీన్గా ఉంటుంది. అదొక మైండ్కి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇలా గ్రీన్గా ఉన్న సీనరీస్ చూస్తూ ఉంటే. చూడండి ఒక్కసారి చూడండి, మీరు చూపిస్తా ఎంత పచ్చగా ఉందో చూడండి. కొండ మీద రాయి ఎట్లా ఉందో నిల్చొని. ఒకసారి ఆ కొండ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కుమలై ఇల్లు అది. ఈ కొండను చూస్తుంటే ఎక్కడైనా చూసినట్టు ఏమన్నా ఆనవాళ్ళు ఏమన్నా అనిపిస్తుందేమో కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఏకాంబర కుప్పం. ఏకాంబర కుప్పంలో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అది ఆ హిల్ వ్యూ చూడండి. ఇప్పుడు ఇది చూడండి అసలు ఒక్కసారి ఎట్లా ఉందో. అల్టిమేట్ ఉంది కదా అసలు. ఈ వ్యూ ఎట్లా ఉందో అసలు ఒక్కసారి చెప్పండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది చిన్న పాక. ఫ్రెండ్స్ ఇటు సైడ్ వ్యూ చూడండి. ఆ క్లౌడ్స్ మధ్యలో కొండలు, ఆ కొండల మధ్యలో క్లౌడ్స్. ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో. ఇటు పక్క ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇందాకంటే మీకు చూపించింది రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఒక్కసారి ఇది
ఆ క్లౌడ్స్, ఆ హిల్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. మొత్తం చుట్టంతా కొండలే. ఇటు మీకు లెఫ్ట్ సైడ్ చూసినా కొండలే కనిపిస్తున్నాయి, అటు రైట్ సైడ్ చూసినా కొండలే కనిపిస్తున్నాయి. మీకు ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తం కొండలే, మొత్తం కొండలే, మొత్తం కొండలే. ఫ్రెండ్స్, మన ట్రైన్ అయితే ఇప్పుడు పుత్తూరు నుంచి అయితే స్టార్ట్ అయింది. పుత్తూరు నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ అండి. నెక్స్ట్ రేణిగుంట జంక్షన్లో అయితే ఆగుతుంది ట్రైన్. రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ నువ్వా నేనా అన్నట్టుందండి. అసలు లొకేషన్స్, హిల్ మౌంటైన్ లొకేషన్స్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ కదలాలి చూడండి. ఇప్పుడు అసలు వ్యూ చూడండి. అసలు ఏమన్నా ఉందా? అల్టిమేట్ ఉంది అసలు, సూపర్. గూడ్స్ అయితే వెళ్తుందండి. మధ్యలో చెరువు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది పుత్తూరు టు రేణిగుంట. ఇదే అనుకుంటున్నారు, ఇంకా ముందు ఏ ట్రైన్ అనేది గెస్ చేయండి. నాకే కనిపించలేదు, మీకేం కనిపిస్తుంది? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సన్లైట్ ఎట్లా పడుతుందో కొండల్లో నుంచి. సన్లైట్ చూడండి అక్కడ, ఒక్కసారి సన్లైట్ చూడండి. సన్లైట్ చూడండి, ఒక్కసారి చూడండి. సన్లైట్ అల్టిమేట్ ఉంది చూడండి. ఆ కొండల మీద సన్లైట్ ఎట్లా పడుతుందో చూడండి. అసలు లొకేషన్స్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి, అల్టిమేట్. అసలు చూడండి ఆ సన్లైట్, చుట్టూ నల్ల మేఘాలు, మధ్యలో ఆ గ్యాప్లోనే వచ్చి పడింది సన్లైట్. రియల్గా చూస్తే మాత్రం అల్టిమేట్ ఉంది. మీకు ఫోకస్ లైట్లు కిందకి ఉన్నట్టు ఉంటుంది చూడండి. ఒకసారి ఫోకస్ లైట్లు వేసినట్టు ఉంటుంది చూడండి. ఫోకస్ లైట్లు వేసినట్టు ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అది సన్లైట్ అసలు ఒక ఫాగ్ లైట్ వేసినట్టు ఉంది అక్కడ రియల్గా చూస్తుంటే. చూడండి అసలు ఎలా ఉందో. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసామండి. రేణిగుంట జంక్షన్
సౌత్ క్యాబిన్. టైం వచ్చేసి 5:14 అవుతుంది. మనకు వచ్చేసి రైట్ టైం వచ్చేసి 5 గంటల 5 నిమిషాలు రేణిగుంట జంక్షన్. బట్ మనకు వచ్చేసి 5:14 అవుతుంది. మినిట్స్ డిలే అయితే ఉందండి. రేణిగుంట జంక్షన్ ఇప్పుడే రీచ్ అయితే అయ్యాము. రేణిగుంట జంక్షన్ ఇప్పుడే అరైవల్ అయితే అవుతుంది. ఇంకా ఆగలేదు, చిన్నగా స్లోగా వెళ్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ మనమైతే రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. అసలు ఆ వ్యూస్ అయితే ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా కుదిరితే మాత్రం చెన్నై టు తిరుపతి ఒకసారి జర్నీ అయితే ట్రై చేయండి. వ్యూస్ అయితే చూశారు కదా మీరు, వ్యూ పాయింట్స్ ఒకసారి మీరు జర్నీ చేయండి, మీకు తెలుస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి ఏదో ట్రైన్ అయితే వచ్చిందండి. తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం. తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం అండి. మన ట్రైన్ వచ్చేసి 5:14 అయితే రేణిగుంట జంక్షన్ అయితే రీచ్ అయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది సాయంత్రం. ట్రైన్ ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంచారు. మన ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. మనకి రేణిగుంటలో లోకోమోటివ్ రివర్సల్ అయితే చేస్తారండి. మనం చెన్నై సెంట్రల్ నుంచి రేణిగుంట ఒక డైరెక్షన్లో వస్తాము. రేణిగుంట నుంచి మళ్ళీ తిరుపతికి ఇంకొక డైరెక్షన్లో అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, మనకైతే రేణిగుంట జంక్షన్లో లోకో అయితే రివర్స్ చేశారు. ఇప్పుడే ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. రేణిగుంట చెన్నై నుంచి రేణిగుంట వచ్చినాక మనకి లోకో అయితే మనం వచ్చిన సైడ్ కాకుండా మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే లోగోని అయితే ఫిక్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తిరుపతికి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. లోకో రివర్స్ చేశారు. లోకో వచ్చేసి ఇది మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసి ఫిక్స్ చేశారు, కప్లింగ్ చేశారు బ్యాక్ సైడ్. ఇప్పుడు మనమైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5 గంటల సాయంత్రం 5:31 అవుతుంది టైము. 5:31 అయితే స్టార్ట్ అయింది ట్రైన్. ఇప్పుడు మనమైతే రేణిగుంట జంక్షన్ అయితే క్రాస్ చేసాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన డెస్టినేషన్ స్టాప్ అయినటువంటి తిరుపతి. నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి తిరుపతి ఆగిపోతుంది. తిరుపతి లాస్ట్ స్టాప్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెన్నై వెళ్ళే రూట్ అండి. మనం వచ్చింది ఇప్పుడు ఈ రూట్లో నుంచే. ఈ రూట్లో నుంచి వచ్చాం మనం. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్తుంది తిరుపతి లైను. అది వచ్చేసి చెన్నై వెళ్తుంది ఆ రూటు. ఇప్పుడు మనం వచ్చేసి తిరుపతి బెంగళూరు లైన్లోకి అయితే స్విచ్ అయ్యాం. లోకో రివర్స్ చేసుకొని వచ్చి. ఫ్రెండ్స్, కరువు చూడండి ఇప్పుడు అసలు ఎట్లా ఉందో. అసలు భలే ఉంది కరువు మాత్రం. సూపర్గా ఉంది కరువు. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఎలా తిరుగుతుందో. ఇంకా ఉంది కరువు. ఇది ఇంకా చాలా బాగుంది, పెద్ద కరువు ఇది. చూస్తున్నారు కదా తిరుమల కొండ. చూడండి అసలు అల్టిమేట్. బట్ వెనకాల లోకోని అయితే అట్లాగే ఉంచారు, తీయలేదు లోకో. బ్యాక్ సైడ్ లోకో అలాగే వచ్చేస్తుంది మనతో పాటు. ఇదిగోండి కరువు చూడండి అసలు అల్టిమేట్ ఉంది.
కరెక్ట్గా నా కోచ్ వచ్చేసి మిడిల్లో ఉంది, D5 నేనున్న కోచ్. చెప్పండి. పేరు కలిపి చూద్దామండి. తిరుపతి మన్నార్ గుడి ట్రైన్ కోచెస్ అయితే మెయింటెనెన్స్కి అయితే పెట్టేసి ఉన్నాయి. మనం తిరుపతికి దగ్గరలో వచ్చేసాము. చూస్తున్నారు కదా గరుడు వారిది ఫ్లైఓవర్. మనం దగ్గరికి అయితే వచ్చేసాము తిరుపతి రైల్వే స్టేషన్కి. మన డెస్టినేషన్ అయితే అక్కడైతే ఎండ్ అవుతుంది ఈ జర్నీ. ఇక్కడ వచ్చేసి వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఉంది. వ్యాప్ 7 లోకోమోటివ్. ట్రావెల్ బస్సులన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇదే ట్రైన్ మనకి తిరుపతి నుండి 16058గా సప్తగిరి ఎక్స్ప్రెస్గా మళ్ళీ చెన్నైకి అయితే 6 గంటల 5 నిమిషాలకైతే స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి. ఫ్రెండ్స్, మనము సోర్స్ స్టేషన్ అయినటువంటి చెన్నై సెంట్రల్లో స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ స్టేషన్ అయినటువంటి తిరుపతికి అయితే రీచ్ అయితే అయిపోయామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 గంటల 51 నిమిషాలకైతే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే తిరుపతి ఎక్స్ప్రెస్ చేరుకుంది. వెల్కమ్ టు తిరుపతి, మన డెస్టినేషన్ స్టేషన్ అండి. మన జర్నీ ఇక్కడతోటైతే ఎండ్ అయితే అయిపోతుంది. మనమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి రావడానికి మనకి చెన్నైలో 2:30కి అయితే స్టార్ట్ అయింది. 2 గంటల 25 నిమిషాలకి రైట్ టైంలో స్టార్ట్ అయింది. ఇక్కడ తిరుపతి వచ్చేసరికి మనకి 5 గంటల 51 నిమిషాలకి అయితే తిరుపతి అయితే రీచ్ అయిపోయింది. ఇదే ట్రైన్ మళ్ళీ సప్తగిరి ఎక్స్ప్రెస్గా పేరు మార్చుకొని మళ్ళీ చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వ్లాగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఏమన్నా సజెషన్స్ ఉంటే ఏ ట్రైన్ జర్నీస్ బాగుంటాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆ జర్నీలు చేయడానికి అయితే నేనైతే కంపల్సరీ ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.